కడకు గెలిచెనా కఠినాత్మలైన వారి కేకల్ కడకు గెలిచెనా సిలువ భారం భరింపలేని భారమైన మోసితివి ప్రభు పలుమార్లు వరిగి లేచి గిరికి సాగితివి ప్రభు సిలువ భారము. ప్రార్థన చేసుకుంటాం. ప్రభా, ఈ సమయంలో ఎంతో వేదన పొందుతూ ఉన్నారు ప్రభా. మేము దాన్ని ధ్యానించుకుంటుండగా తండ్రి మాతో మాట్లాడండి ఆయన. ప్రార్థన చేస్తున్నాం. వచ్చి 5 నిమిషాలు. ప్రేమల తండ్రి, పరిశుద్ధులైన ప్రభా, నీ మహాకృపను బట్టి నీ దయను బట్టి నాయన మేము సజీవమై మరలా సిలువ ధ్యానాలు ధ్యానించుకునేటువంటి భాగ్యాన్ని ఇచ్చారు. నీ స్తోత్రాలు ప్రభా. నాయన మీరు సిలువలో తెలిపిన ఈ బలియాగాన్ని బట్టి తండ్రి మాకు ఇగో ఈ ధన్యత రక్షణ భాగ్యాన్ని అనుగ్రహించారు తండ్రి. నాయన మీరు చూపండి, బలహీనైనట్టు నన్ను బలపరిచి మాట్లాడండి. ఈ సన్నిధి తోడుగా ఉంచి నడిపించమని యేసునామమున వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. పరిశుద్ధ గ్రంథం నుండి మత్తయి సువార్త 16వ అధ్యాయం 16వ వచనం చదువుకున్నాం. మత్తయి సువార్త 17వ పేజీలో ఉన్నటువంటి మత్తయి సువార్త 16వ అధ్యాయం 16వ వచనం. అందుకు సీమోను పేతురు, నీవు సజీవుడు దేవుని కుమారుడు అయిన క్రీస్తు అని చెప్పాను. ఇలా చాలు. ఎందుకంటే 3 మాటలు ధ్యానించినాక మళ్ళీ మొదలు పెట్టడం ఎట్టుండదంటే ఓటర్ లిస్ట్ రాసినట్టుండదు. ఆడోడు బుద్ధి లేనోడు ప్రింట్ చేశాడని ఒక మాస్టర్ గారు వెళ్ళి, ఏమో మీకు ఎంతమంది పిల్లలంటే అయ్యా 4 అని చెప్పిందండి. ఏం చదువుతున్నారన్నా కూడా చెప్పిందండి. నీకు పెళ్ళి అయిందా అన్నాడండి. బుద్ధి లేనాడు అంటే ఆ ప్రింట్ ముందు చేయాల్సి ఎనగ చేశాడు. ఈ బుద్ధి వల్ల ఆ పొంతులలో సరిగ్గా అడగవచ్చు కదా, లేదా రాసుకో 4 పిల్లంటే అయ్యిందని రాయవచ్చు కదా, అడగాల. అలా ఉంటుంది. 3 మాటలు అయిపోయినాక మనం మొదలు పెట్టడం అనేది అలా ఉంటుంది. అది కాదు. కానీ ఇంత మంచి సాక్ష్యం కలిగినటువంటి ప్రభువును సిలువ వేయటానికి కలిగినటువంటి కారణం అనేది చాలా నిశ్చితంగా పరిశీలిస్తే ఈ మత్తయి సువార్త అప్పుడు ప్రభువు వాడిని అడిగాడు, అబ్బాయి ఇవో మనుషులు ఏమని చెప్పుకుంటున్నారు ఏంటంటే, కొంతమంది ఏమో ఇవో ఏలియావు అని, కొందరు 14 వచ్చింది, కొందరు బాప్తిసం ఇచ్చేటువంటి యోహాను అనియు, కొందరు ఏలియా అనియు, కొందరు ఇర్మియా అనియు, లేక ప్రవక్తల్లో ఒకడని చెప్పుకొనుతున్నారు అని అంటున్నాను. అందుకు ఆయన, మీరైతే నేను ఎవరినని చెప్పుకొనుతున్నారని వారిని అడిగాను. అందుకు సీమోను పేతురు, నీవు సజీవుడు ఒక దేవుని కుమారుడు అని క్రీస్తు అని చెప్పాడు. చూడండి, నీవు సజీవుడు దేవుని కుమారుడు అని క్రీస్తు అని చెప్పాను. అందుకు యేసు, సీమోను భార్యవన, నీవు ధన్యుడు, పరలోకమందున్న నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరచనే కానీ నరులు నీకు బయలుపరచలేదని ప్రభు కూడా ప్రశంసించాడు. ఇలాంటి ప్రభు సజీవుడైన దేవుని కుమారుడైనటువంటి క్రీస్తుని అతి దారుణంగా సిలువ వేయటానికి కారణాలు ఇంకా అవన్నీ అయితే వాళ్ళు ఈయన నిజముగా లోకరక్ష ఆ సమరయ్యలు చెబుతారు కదా, ఏదో ఆ సమరేశ్వరి చెబితే విన్నాం కానీ ఇప్పుడు మా అనుభవపూర్వంగా ఈయన నిజముగా లోకరక్షకుడు అని తెలుసుకున్నాము. అలాగే దెయ్యాలు కూడా సాక్ష్యం చెప్పిందండి. మార్కు సువార్త 1వ అధ్యాయంలో, మార్కు సువార్త 1వ అధ్యాయం 24వ వచనంలో
దేవుని పరిశుద్ధుడు. అది దయ్యాలు కూడా సాక్ష్యం చెబుతా ఉన్నాయి, నువ్వు మామూలు వ్యక్తి కాదు, పరిశుద్ధుడివి, దేవునికి సంబంధించిన దేవుని కుమారుడు అని దయ్యాలు కూడా సాక్ష్యం చెప్పింది. మనుషులు లేకపోతే మరి ఇంకా అనేక మంది ఆఖరికి ప్రభువు తీర్పు తీర్చినటువంటి వాళ్ళు కూడా ఈయన నిజంగా నిర్దోషి, నిరపరాధి, నిజముగా నీతిమంతుడు. ఆ ఒక మాట చూద్దాం. లూకా సువార్త 23వ అధ్యాయం 47 వచ్చిన మనం చదివితే చెప్పండి. శతాధిపతి జరిగినది చూచి ఈ మనుషుడు నిజముగా నీతిమంతుడని చెప్పి దేవుని మహిమపరిచాడు. అలాంటి నీతిమంతుడు, ఏ లోపం లేనటువంటి వాడు ఎలాగైనా సరే సిలువ వేయాలని నానా తంటాలు పడ్డారు. మొదటేమో మనం బైబిల్ క్షుణ్ణంగా చదివితే చిక్కు ప్రశ్నలతో చేయాలని, ఏం చెబితే ఏం తంట కదా, కొన్ని ప్రశ్నలు ఉంటాయి. చెట్టు ముందా విత్తనం ఉందా అంట, ఏం చెబుతాం? చెట్టు అనుకో, విత్తనం లేని చెట్టు ఎక్కడ నుండి వచ్చిందంట. పోనీ విత్తనం చెట్టు లేని విత్తనం ఎక్కడ, ఈ పెద్దది చిక్కు ప్రశ్న. ఇలాంటి ప్రశ్నలు దేవుణ్ణి వేసి శత విధాలుగా చిక్కులు పెట్టాలని చాలా ఇది చేశారు. ఆఖరికి ప్రభువు చేసినటువంటి కార్యాలు కూడా వాడు ప్రశ్నించినట్లుగా ఈ మార్కు సువార్త 11వ అధ్యాయం 28వ వచ్చిన మనం చూస్తే, నీవు ఏ అధికారం వలన ఈ కార్యములు చేస్తున్నావు, వీటిని చేయుటకు ఈ అధికారం నీకెవడిచ్చినని అడిగాను. ఎట్టో ఒకటి చేశారు కానీ నీ వల్ల కానీ చేశాడు. సంతోషించాల్సింది పోయి మళ్ళీ ఏంటి, నీవు ఏ అధికారం అన్నా ఈ కార్యాలు చేస్తున్నావు, కుష్ఠరోగులు స్వస్థపరుస్తున్నావు, కుంటోడు నడుస్తున్నాడు, గుడ్డోడు చూస్తున్నాడు, అద్భుతాలు జరుగుతున్నాయి. అసలు ఏ అధికారం ఈ కార్యం చేస్తున్నావు? వీటిని చేయడానికి ఈ అధికారం నీకు ఎవడిచ్చాడు? ఎందుకని అదే అధికారం కాడుంటే సొమ్ము చేసుకునేవాడు కదా. అబ్బా ఇది ఇంతకింత అయ్యగారు చెప్పాడు, దేవుడు కరుణించి ఒకటి ప్రఫలిస్తే వాడు బోర్డు పెట్టాడు. రేషన్ షాప్ కాడ పెట్టి కిలో బియ్యం అంతా, కందిపప్పు ఎంత అని. అట్లాగే కడుపు నొప్పికి 10 రూపాయలు, సారానికి 5 రూపాయలు లిస్ట్ పెట్టాడు. అయ్యగారు చూసి ఇదే ఏంటో అదేంటంటే, అయ్యా వీళ్ళు ఊరకనైతే నువ్వు చాలామంది వస్తున్నారండి, ఈ సాగు నేను ఎక్కడ తెచ్చాను, అందుకని జ్వరం అయితే సహజంగా వచ్చిపోతుంది కాబట్టి దానికి 5 రూపాయలు అంట రేటు. కాస్త కడుపులు నొప్పి తణుకులాడేవాడు 10 రూపాయలు, దెయ్యం పడితే 50 రూపాయలు అయిపోతుంది. ఎందుకంటే దాంతో నానా సాగుతారు. ఇట్లా లిస్ట్ పెట్టాడు. వీళ్ళు కూడా అటు పెట్టుకునేవాళ్ళు. ఏ అధికారం చొప్పున చేస్తున్నావా, మాకు లేదు అధికారం అని సతాయిస్తున్నారు. ఇలాగ అనేకమైన చిక్కులు ప్రశ్నలు పెట్టి అవన్నీ చూసామని సమయం ఉంటుంది కానీ నేను ఒక 2K చెబుతున్నాను. చివరికి ఏంటి, ఏదన్నా కానీ ఇచ్చేయాలని కైసరుకు పన్నీయటం న్యాయమా కాదా? ఈ మార్క్స్ వార్త ఈ చిక్కులని 12వ అధ్యాయం, మార్క్స్ వార్త 12వ అధ్యాయం 14వ వచ్చిన మనం చదివితే, వారు వచ్చి బోధకుడా నీవు సత్యవంతుడు, నీవు ఎవరిని లక్ష్య పెట్టని వాడవని మేము ఎరుగుదు, నీవు మోమాటం లేని వాడవై దేవుని మార్గం సత్యముగా బోధించువాడు, అయితే కైసరుకు పన్నిచ్చుట న్యాయమా కాదు? ఇప్పుడు చెప్పు. అంతకుముందే బాగా పొగిడారు కదా, నువ్వు మోమాటం కొండబద్దలు చేసినట్టు చేస్తావు, ఏదైనా కానీ అది ఇది అని ఎంత చెప్పి ఇప్పుడు ఏం చెబుతున్నారు? కైసరుకు పన్నీయటం న్యాయమా కాదా? అట్లా ఏదో ఒక విధంగా చిక్కు పెట్టాం అన్నమాట. ఇచ్చదమా ఇయ్యకుందుమా అని అడిగాను. ఆయన వారి వేషధాన్ని ఎరిగి, మీరు నన్ను ఎందుకు శోధించుతున్నారు, ఒక జ్ఞానారం నా ఎదురు తెచ్చి చూపుడని వారితో చెప్పాను. వారు తెచ్చిరి. ఆయన ఈ రూపము పైరాత్రి ఎవరు అని వారిని అడుగ్గా వారు కైసరు అండి. అందుకు యేసు,
కైసరుకును దేవునికి చెల్లించుడని వారితో చెప్పగా వారు ఆయన గూర్చి బహుగా సమయస్ఫూర్తిగా చెప్పాడే. చిక్కులు పెట్టి ఏదో ఒకటి ఇదికిద్దాం అనుకుంటే మన చేతే జవాబు చెప్పించాడని ఆయన దీనికి వారు ఆయన కూర్చి బహుగా ఆశ్చర్యపడ్డారు. అలాగా ప్రభువుని ఏదో ఒక విధంగా శోధించి ఏదేదో చేయాలని చూశారు, కానీ ఏది కాదు. అయితే ఆఖరికి ఇది కూడా కోర్టులో ఫుట్బాల్ ఆడుకున్నట్లుగా ఆడుకున్నారని ఆ ప్రధాన యాజకుడు అయినటువంటి అన్న దగ్గరికి, కైపు దగ్గరికి, ఆ సంహేద్ర సభకి అటు ఇటు అన్నీ తిప్పి ఎట్టయితే మొత్తానికి గెలిచారు. వాళ్ళు ఇదే ఏంటి దాంట్లో న్యాయం లేదు, అన్యాయం లేదు, ఏమీ లేదు. అధికారం ఉంది కాబట్టి ఏదైనా చేయవచ్చు. మనకి ఆ దౌర్జన్యం చూస్తూ ఉంటే ఏలియా జనాల్లో ఆ నాబోతుల గురించి మన దయతోటి నీకు దిక్కెవరు, ఆ యెజబెల్ బరి తెగించింది కదా, నీకు దిక్కెవరు ఉన్నారు అని ఎంతో చేసింది. అయితే దేవుని ఆత్మతో నింపండి ఏలియా ఏమన్నాడంటే, ఏ చోటనైతే ఆ యొక్క నాబోతు రక్తం కుక్కలు నాకినయో, ఒకవేళ నువ్వు రాణి అనుకుంటావు కదా, ఏదో ఒక నేను చనిపోతే అవ్వాసోవాలు పేల్చుకుంటా ఊరేగింపుగా తీసుకెళ్తా అనుకున్నావు కదా, అక్కడే నీ రక్తం కూడా కుక్కలు నాకుతాయి. అసలు అది వినటానికి ఇదిగా ఉంది. రాణి ఏంటి అలా ఖచ్చితంగా అలాగే జరిగింది. ఎందుకంటే దేవుడు అన్యాయస్తుడు కాదు, పేదవాళ్ళ పక్షం. అందుకే అంటే దేవుడు న్యాయం గలవాడు. పేదవాళ్ళకు ఒకవేళ ఈ లోకరీతికి ఎవరు లేకపోవచ్చాం, అండ లేకపోవచ్చాం, కానీ దేవుడు ఉంటాడు. అలాగే వీళ్ళు అన్యాయమైన తీర్పు తీర్చి అలా చేసి ప్రభువుని సిలువుకి ఇచ్చారు. అయితే అక్కడ ప్రత్యేకత ఏంటంటే, ఇదాక దేవుని సేవకులు కూడా జ్ఞాపకం చేశారు. ఒక్కొక్క మాట ఒక్కొక్క విషయాన్ని మనకి తెలియజేస్తాము. మొట్టమొదటి అసలు క్షమించడం అంటే తెలియనటువంటి వాళ్ళు ఉంటారు. ఎంత కఠినండి కొంతమంది. క్రూర మృగాలైనా ఏదో సచ్చినాటిని అంటుకోవాలి. క్రూర మృగాలు కొద్దిగా నీతి ఉన్నాయి, కానీ మనుషుల్లో క్రూర మృగాల కంటే బహు కఠినలు అన్నమాట. ఎంత దుర్మార్గులో చెప్తారు కానీ అలాంటి దుష్టులు ఉంటారు. అలాంటి వాడిని కూడా కరిగిపోయి కదల్చి వేసేటువంటి ఆ ఇది ప్రభు చూపెట్టాడు. ఆ మత్తయి సువార్తలో 24వ అధ్యాయంలో ఇరవై 23వ అధ్యాయం 34వ వచనంలో అందుచేత ఇది లోకాసు వార్త 23వ అధ్యాయం 34వ వచనం. యేసు తండ్రి వీరేమి చేస్తున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించు. చూసారా, అంత హింసించేటువంటి వారిని కూడా ప్రభు క్షమించగలిగాడు. మనం క్షమించగలుగుతున్నాం. బోధ చేయవచ్చు, లేకపోతే మరింకోటి చేయొచ్చు, కానీ క్షమించలేకపోతాం. ఒకవేళ మనమైతే సార్ దేవుని సేవకులు చెబుతున్నాడు, ఏమొచ్చిందిరా మిమ్మల్ని నేనేమన్నాను, ఏం చేశాను, ఎంత క్రూరంగా హింసిస్తున్నారు, మీ చేతులు ఇరిగిపోనంటే ఇరిగి ఆ సిలువ కాళ్ళకాడ పడే 2 చేతులు. ప్రభు అలాగే వాళ్ళు శపించలేదు, దూషించను కూడా దూషించలేదు. తండ్రి వీరేమి చేస్తున్నారో వీరు ఎరుగురు కనుక వీరిని క్షమించుము అని క్షమించాడు.